4వ అధ్యాయము దేవుని సింహాసనం యొక్క దర్శనం. 4వ అధ్యాయంలో దేవుడు సింహాసనాసీనుడు అయిన వాని దర్శనాన్ని చూపించాడు. దేవదూత పరలోకానికి ఎక్కిరమ్మని చెప్పాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నాను. మరియు నేను మొదట విన్న స్వరము బోరధ్వనిల వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు అంటే దేవదూత అన్నమాట. ఆ మాట్లాడిన వాడు ఇక్కడ ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదు నేను. అది అండర్లైన్ చేయండి. ప్రకటన గ్రంథాన్ని కొంచెం గీయండి జాగ్రత్తగా, నేను చెప్పినట్టుగా. ఇప్పటి వరకు సంఘాల మధ్యన ప్రభువు వారి లోపాలను తెలియపరిచారు దేవదూత ద్వారా. ఇప్పుడేమో దేవదూత ద్వారా ప్రభు పరలోకానికి రమ్మంటున్నాడు యోహాన్ గారిని. యోహాన్ గారు అంటే శరీరంతోనా? అది ఎలాగో మీకు ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఇక మీదట ఇక్కడికి ఎక్కిరమ్ము, పద్మాసు దీపంలో ఉన్న ఆయన్ని పరలోకానికి ఎక్కిరమ్మని చెప్తున్నాడు అనమాట. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదు. చదవండి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు యెహెజ్కేలు ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. యెహెజ్కేలు ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. చెరలో ఉన్న ఆయన యెరూషలేముకి ఎలా తీసుకెళ్ళాడు? చెరలో ఉన్న ఆయన అదైనా యెరూషలేముకి దేవుడు తీసుకెళ్ళి యెరూషలేములో జరిగే విగ్రహారాధన చూపించాడు దేవాలయంలో. అదైనా అదోలేదా? అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అయ్యో పరలోకి ఎక్కిపోలేదు కదా ఎవరో ఈ వద్దు. అక్కడ మాట్లాడింది ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడింది. యేసుక్రీస్తు వారు ఒక్కడే పరలోకానికి ఎక్కిపోయారు. అదైనా ఇక తీర్పైన తర్వాత అందరూ వెళ్ళేది. కానీ రోమా ప్రభుత్వములో శ్రమ అనుభవిస్తున్న క్రైస్తవుల్ని ఆదరించడానికి పరలోక సంబంధమైన దృశ్యాలని పరలోకంలో ఇక్కడ జరిగినవి అక్కడ కొన్ని విషయాల్ని చూపించడానికి ఏం చేశాడంటే పరలోకానికి పంపబడ్డాడు. అంటే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం పంపించబడ్డాడు. మళ్ళా తిరిగి వచ్చేసాడు. ఎందుకంటే అందరికి ఆయన మళ్ళా యథావిధిగా అందరూ తీర్పు తర్వాతే కదా అందరూ వెళ్ళేది, అవునా కాదా? కాబట్టి ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం పంపిస్తున్నాను అన్నమాట. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేస్తాను, అంటే నీకు చూపిస్తాను. వెంటనే నేను ఆత్మవశుని అయితిని. అదైనా పద్మాసు దీపంలో ఉన్న యోహాను గారు ఏమయ్యాడంట? వెంటనే ఆత్మవశుడైతిని. అంటే ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయాడని అర్థం. శుద్ధాత్మ యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయాడంటండి. ఇదిగో పరలోకమందు క్షమించండి, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండేది. పరలోకంలో ఏం చూశాడు ఆయన? వెళ్ళి సింహాసనం చూశాడు. తర్వాత ఆ సింహాసనం మందు ఒకడు ఆసీనుడైంది. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు. అది రూపం కనపడదు, జస్ట్ కూర్చున్న సందర్భంగా కనిపిస్తాడంతే. ఆసీనుడైన వాడు దృష్టికి ఎలా కనపడ్డాడంటే సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు, మరకతం వలె ప్రకాశించేవాడు, ధనస్సు సింహాసనం ఆవరించాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడంట దేవుడు? ఎలా కనిపిస్తున్నాడంట ఆయనకి? సూర్యకాంత పద్మరాగం అంటే అర్థమేంటి? సూర్యకాంత పద్మరాగం అంటే సాయంత్ర సమయంలో సూర్యుడు ఉంటాడు కదా. సాయంత్ర సమయంలో సూర్యుడు ఉంటాడా? ఉండడా? ఎలా ఉంటాడు? ఒక కలర్ ఉంటాడు. కలర్ అయినా చెప్పండి పోనీ.
అంటే సాయంత్రం అంటే సూర్యకాంత పద్మరాగం అంటే ఇది ఒక డైమండ్ అన్నమాట. ఆ డైమండ్ లాగా అలాగను మెరుస్తున్నాడు అనమాట కూర్చున్నవాడు. అంటే భౌతికమైన రూపం కనపడదు కదా దేవుడిది. సూర్యకాంత పద్మరాగం అంటే సాయంత్ర సమయంలో సూర్యుడు ఉండే రంగులో ఉండే ముత్యం అన్నమాట ఇది. సూర్యకాంత పద్మరాగం అంటే ఇది ఒక ముత్యం. అర్థమైందా? కొన్ని ముత్యాల్లో ఇది ఒక ముత్యం అనమాట. ఆ యొక్క రత్నం, ఆ రత్నాన్ని పోలిన ఆ యొక్క అది ఎలాగైతే కాంతికాంతంగా ఉంటుందో అలాగే కనిపిస్తున్నాడంట దేవుడు సింహాసనం మీద. తర్వాత సూర్యకాంత పద్మరాగం అన్న తర్వాత మరొక మరకతం వల్ల అంటే అది కూడా మీకు వర్గంగానే 21వ అధ్యాయంలో ఈ డైమండ్స్ ఉన్నాయి, అదే రత్నాలు ఉన్నాయి, కనిపిస్తాయి. అది చెప్పడం జరుగుతుంది. అలాగే నిర్మాకాండం 28వ అధ్యాయం 17వ వచనంలో ఈ యొక్క డైమండ్స్ రత్నాల గురించి మాట్లాడతాడు. సూర్యకాంత పద్మరాగం మరకతం వల్లే ప్రకాశిస్తూ అదేనా. కాబట్టి ఆ యొక్క డైమండ్ ఎలాగైతే ప్రకాశిస్తుందో అలాంటి ప్రకాశం అనేది సింహాసనాసీనుడైన దేవుడు ఆయన భౌతికమైన నేత్రాలు చూడలేరు కాబట్టి, అంటే ఆయన చూడలేరు కాబట్టి, ఎవరు చూడలేరు కాబట్టి ఆయన ఆ యొక్క ఆ కాంతివంతంగా కనిపిస్తున్నాడు అనమాట. సూర్యకాంత పద్మరాగం వల్లను పోలినవాడు మరకతం వల్లే ప్రకాశించు ధనస్సు సింహాసనం ఆవరించింది. అదేనా ధనస్సు అంటే ఇది ఆదికాండం 9వ అధ్యాయంలో అదేనా రంగురంగులుగా ఉండేది కదా. ధనస్సు ఇంద్రుడిది కాదు, ధనస్సు ఎవరిది కాదు, ఇంద్రుడిది కాదు, చిలక రాముడిది కాదు. గుర్తుపెట్టుకోండి మాటలు. ధనస్సు ఎవరు కాదు. ఎందుకంటే ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు నోవాహుతో చెప్పాడు ఏమని, ఇక మీదట జలప్రళయం ద్వారా ఏం చేయను, ప్రజల్ని నాశనం చేయనని చెప్పాడు. దాని గుర్తుగా ధనస్సును ఏర్పాటు చేసుకున్నాడు. అనగా రంగులు, అనేకమైన రంగులు మిళితమై ఉన్న ధనస్సుని సింహాసనం చుట్టూ ఆవరించబడింది. అంటే సింహాసనం ఎలా కనపడిందంటే ఇలా ఉంటానమాట. సింహాసనం మీద కూర్చున్న ఆయన పోలి ఒక డైమండ్ లాగా కాంతివంతంగా కనబడుతున్నాడు ఆయన. ఈయన వెనకాల ఈ యొక్క ఇంద్రధనుసు, అది క్షమించి ధనుసు ఉందన్నమాట. ఈ ధనుసు ఎందుకునంటే ఆదికాండం 9వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. దేవుని దగ్గర ధనుసు ఎందుకుంటే దేవుడు నిబంధనని మర్చిపోడు. దేవుడు ఏం చేయడు, నిబంధనను మర్చిపోడు అంటానికి వెనకాల ఆ భావం, ఆ గుర్తు ఉందన్నమాట. చూడండి ఒకసారి. మరియు దేవుడు 9వ అధ్యాయము నీతో కూడా సమస్త జీవరాశుల్ని అది నిబంధన గుర్తు. ధనుసు దేని గుర్తు, నిబంధన గుర్తు అంటండి. అదే ఆయన మేఘంలో నా ధనుసు ఉంచారు. కానీ ఇక్కడ ధనుసు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్కడుంది ధనుసు? ఎక్కడుంది? అంటే ఏంటి? దేవుడు నిబంధనను మర్చిపోవడం, దేవుడు నిబంధనని మర్చిపోవడం అనమాట. అంటే సింహాసనం పక్కన, సింహాసనం పైన ధనుసు ఉందంటే దేవుడు నిబంధనను మర్చిపోవడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిబంధనను ఏం చేయడు, మర్చిపోవడు. దేవుడు నిబంధన మర్చిపోవడం అనమాట. కానీ ప్రజలు మర్చిపోతారు. అందుకని ఇశ్రాయేల్లో ప్రవక్తలు అనేక మంది వెళ్ళారు. మీరు ధర్మశాస్త్రం దేవుడు చేసిన నిబంధన మర్చిపోయారు అని చెప్తూ అనేక మంది ప్రవక్తలు లేరు. కానీ దేవుడు తాను చేసిన నిబంధనను మర్చిపోడు అనమాట. అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన తన నిబంధన మర్చిపోడు. అంటే తన ప్రజల్ని, తన నిబంధన చేసిన ప్రజలను ఏమవడు, మర్చిపోడు అని ఒక దర్శనం చూపించారనమాట. అక్కడ చదువుదాం. ప్రార్థన గ్రంథం. సింహాసనం చుట్టూ
సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయంటారు. అది అంటే దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉన్నాయంట. 24 గంటలు కూర్చున్నారంట. ఎంతమంది అంటే తెలని వస్త్రాలు సువర్ణ కిరీటాలంట. తెలని వస్త్రాలు సువర్ణ కిరీటాలు. ఎవరు తెలని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు? ఎవరు? పరిశుద్ధులు. తెలని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరు? పరిశుద్ధులు. భూమి మీద క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళు, భూమి మీద క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళు తెలని వస్త్రం ధరించుకుంటారు. తెలని వస్త్రాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళకే కదా. అంటే ఎవరన్నమాట? 24 గంటలు సంఘం అన్నమాట. 24 గంటలు ఎవరు? సంఘం. అంతేగాని అటు 12 మంది ఇటు 12 మంది కాదు. మరి యోహాన్ గారు ఎక్కడ ఉన్నారు? సింపుల్ గా మళ్ళీ లెక్కలు వేద్దాం. ఇద్దరు సాక్షులన్నీ ఆ ఏలి ఆయన ఈయన. ఏంటి మాటలో 12 భక్తి రెట్టింపయింది. 12 అనే సంఖ్యకి భక్తికి సింబల్ అది. 12 రెట్టింపు అయిందంటే అదనమాట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న వాళ్ళు సంఘము తమ దేహాలు విడిచిపెట్టినటువంటి వాళ్ళు దేవుని దగ్గరే ఉన్నారు అని చూపించబడింది. అర్థమైందా? దేహాలు విడిచిపెట్టిన పరిశుద్ధులు ఎవరి దగ్గర ఉన్నారో? దేవుని దగ్గరే ఉన్నారు అని చూపించబడింది. అర్థమైందా? ఆ చిత్రం అనేది దేవుని దగ్గరే ఉన్నారు అని చూపించబడింది అన్నమాట. దేవుని దగ్గరే ఉన్నారు అని చూపించబడింది. దేవుడు సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. తర్వాత సంఘం ఉంది. దేవుని సింహాసనం సంఘంలో ఉంటారా ఉండదా? అలాగే దేవుని సింహాసనము పరిశుద్ధుల మధ్యన ఉంది. తర్వాత సింహాసనంలో అవి దేవుని దగ్గర నుంచే తీర్పులు అనేవి వస్తాయి. అవునా? దేవుని దగ్గర నుంచే భూమి మీదకి ఏమొస్తాయి? తీర్పులు అనేవి దేవుని దగ్గర నుంచే వస్తాయి. దేవుని సింహాసనం అయితే 7 దీపాలు ప్రజ్వలిస్తున్నాయంట. అవేవి దేవుని 7 ఆత్మలు. ఎవరో? పరిశుద్ధాత్ముడు అనమాట. ఎవరాలో? దేవుని 7 ఆత్మలు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు అపోస్తుల బోధనే సంఘాలకి, అపోస్తుల బోధనే వెలుగుని సంఘంలో ఉందా లేదా? బోధ అంటే పరిశుద్ధాత్ముడే కదా దాన్ని బయలుపరిచింది. అవునా కాదా? అందుకని వెలుగు అని చెప్పడం జరిగిందనమాట. దేవుని 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్ముడు. దేవుని 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్ముడు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు అంటే సముద్రం ఉంటాయండి. అర్థమైందంటే దేవాలయంలో సముద్రం ఉండేది తెలుసా? దేవాలయంలో సముద్రం అనేది ఉండేది. మన సొలొమోను కట్టించిన దేవాలయంలో ఏముండేది? సముద్రం ఉండేది. సముద్రం అనేది నీళ్ళతో నింపబడిన తొట్టే, దాన్ని సముద్రం అనేవారు. అంటే దేవుడు సముద్రము దేవుడిని సమీపించలేమని అర్థం. దేవుని ఎదుట సముద్రం ఉందంటే దేవుణ్ణి ఏం చేయలేము మనం? సమీపించలేమని అనడానికి అది సముద్రం అనేది ఉందన్నమాట. మీరు గమనించారా? మందిరంలో మొదటి రాజుల గ్రంథంలోకి రండి ఒకసారి, లేకపోతే యెహెజ్కేలు గ్రంథానికైనా ఒకసారి దేవాలయానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు మొదటి రాజుల గ్రంథానికి వచ్చి మనం క్షమించి మొదటి రాజుల గ్రంథానికి వచ్చి మొదటి రాజుల గ్రంథంలో దేవాలయం కట్టబడినప్పుడు సముద్రము చేయబడిందని చెప్పేసి మాట్లాడతాడు. ఏడాధ్యాయము
ఆ చూడండి అక్కడ 43 10 స్తంభములను, స్తంభాల మీద 10 తొట్లు, ఒక సముద్రమును, సముద్రం కింద 12 ఎడ్లు, బిందెలను చేరలు. సముద్రం అదేనా దేవాలయంలో సముద్రం ఉండేది తెలుసా మీకు? అసలు పాత నిబంధనలో సముద్రం అనేది ఉంది. సముద్రం అంటే బయట ఉన్న సముద్రం అంటే వచ్చి లోపలట్లేదు. ఒక నీళ్లు తోటతో నింపబడిన ఒక నీరు ఉంది, దానికి సముద్రం అని పేరు అనమాట. ఆ సముద్రం ఆ నీళ్ల తోట కింద ఈ 12 ఈ ఎద్దులు ఉండేవి అనమాట. దాని మీద ఒక తొట్టి కట్టి దానికి సముద్రం అని పేరు అనమాట. ఎందుకు అది అలా పెట్టడం జరిగిందంటే, సముద్రమును ఎవరు కూడా ఏం చేయలేరు, సముద్రాన్ని దాటలేరు కదా. దాటగలరా అంటే దేవుణ్ణి సమీపించలేము అనడానికి, దేవుని సమీపించలేము అనడానికి ఆ సముద్రం అనేది చెప్పడం జరిగిందన్నమాట. స్ఫటికం అంటే తెల్లని స్ఫటికం ఎలా ఉంటది? అంటే ఒక నీటి ఒక మనము స్ఫటికం లాంటి సముద్రం ఉదాహరణకు అంత తెల్ల నీటిలో ఏదైనా ఒక చిన్న పూస వేసినా కనబడుతుంది అన్నమాట. అంటే దేవుణ్ణి సమీపించలేము అని చెప్పడానికి సముద్రం అనేది ఇక్కడ ఆ ఒకటి చూపించబడింది అనమాట. తర్వాత చదవండి. ఆ సింహాసనం మధ్యను, సింహాసనం చుట్టూను ముందు వెనక కనుతున్న 4 జీవులు ఉన్నాయి. స్ఫటికము అంటే పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండేను. సముద్రం లేదు అక్కడ, సముద్రం ఉన్నట్టు ఉండేనమాట. ముందు వెనక కన్నుతో 4 జీవులు ఉండేను దేవదూతలు. ముందు వెనక కన్నుతో నిండిన 4 జీవులు ఉండేను. కన్నులతో నిండిన అంటే మనకు అర్థం అవడానికి ఈ సంగతిలో చెప్పవచ్చారు అనమాట. అందుకని భౌతికమైన కన్నులు ఉండవు. ఇది యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలోను, 10వ అధ్యాయం 14వ వచనంలోను ఈ సింహాసన దర్శనం అక్కడ కూడా చూపించబడింది. యెహెజ్కేలు గ్రంథం 1:10వ వచనంలోను, 10వ అధ్యాయం 14వ వచనంలోను ఈ సింహాసన దర్శనం అంటే దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన సింహాసనం కింద దేవదూతలు ఉన్నారు అని చూపించబడింది అక్కడ. మీకు యెహెజ్కేలు గ్రంథం చెప్పాను. అదేనా దేవుని యొక్క సింహాసనము చెరలో కనిపించిందంటే అర్థం ఏంటి? దేవుడు మన మధ్యనే ఉన్నాడని అర్థం. యెరూషలేములో లేరు. వీళ్ళందరూ ఏం చూసేవారు? చెరలో ఉన్న వాళ్ళందరూ యెరూషలేం దేవుని ఆలయం, యెరూషలేంలోనే దేవుడు ఉంటాడనే విధానం కలిగి ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఈ సింహాసనం ప్రత్యక్షపరచబడినప్పుడు యెహెజ్కేలు దేవుడు మన మధ్యనే ఉన్నాడు అని చెప్పడానికి ఒక సింహాసన దర్శనం చూపించబడింది అన్నమాట. అంటే యోహాను గారు చూపించిన దర్శనమే ఎవరు చూపించబడింది? అదనమాట యెహెజ్కేలుకి. యెహెజ్కేలు చూపించబడిన దర్శనమే యోహానుకి. అంటే అక్కడేమో భక్తిహీనులైన యూదులకి శిక్షించడానికి దేవుడు ఆ పట్టణాన్ని వదిలేసి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఎక్కడున్నారో అక్కడ ఉన్నాడని చెప్పడానికి అక్కడ. ఇక్కడేమో ప్రకటన గ్రంథంలోనేమో దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, దేవుడు తన ప్రజల మధ్యనే ఉన్నాడు అని చెప్పడానికి, దేవుడు తన ప్రజల మధ్యనే ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు సమస్తం అని చెప్పడానికి స్థానిక సంఘాలకి సింహాసన దర్శనం చూపించబడింది అనమాట. దేవుని సింహాసన దర్శనం అది పాత నిబంధనలో యూదులైన క్రైస్తవులకి ఈ సంగతులు బాగా అర్థమవుతాయి. వాళ్ళకి సింహాసనం, దేవుని సింహాసనం ప్రత్యక్షపరచబడిందంటే మన మధ్యన దేవుడు ఉన్నాడు, సమస్తం చూస్తున్నాడు అని అర్థమవుతుంది. ఎందుకంటే రోమ ప్రభుత్వం హింసపడుతుంది, ఖడ్గంతో చంపేస్తున్నారు కదా. అసలు దేవుడు ఉన్నాడా అని ఆలోచన వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? సంఘాల మధ్యనే ఉన్నాడు అని చెప్పడానికి, దేవుడు చూస్తున్నాడు సమస్తం అని చెప్పడానికి ఆ సింహాసన దర్శనం చూపించబడింది. ఈ దేవదూతలు ఏమై ఉన్నాయో చెప్తున్నారు చూడండి. కన్నులతో 4 జీవులు ఉన్నాయి. మొదటి జీవి సింహం వంటిది, అదే సింహం అంటే బలం కలిగింది. రెండవ జీవి దూడ వంటిది, సేవ. మూడవ జీవి మనుషుల ముఖం వంటి జ్ఞానం కలిగింది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది, అంటే వేగవంతమైంది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేను. అవి చుట్టూను రెక్కల లోపల కనులతో నిండి ఉన్నది. అవి అంటే దేవదూతలు ఏం చేస్తున్నారంటే దేవుని సింహాసనం దగ్గర, దేవుని సింహాసనం కింద దేవదూతలు ఏం చేస్తున్నారంటే
వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి దేవుడు అది ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మొదలు చెప్తున్నాయంట. అంటే దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు, ఆయన సర్వాధికారి అని ఆయన స్తుతిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అనమాట. ఆ సింహాసనమునందు ఆశీనుడైంది యుగయుగములు జీవిస్తున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్థుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తిస్తుండగా ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆశీనుడు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవిస్తున్న వానికి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవ, నీవు సమస్తాన్ని సృష్టించిదివి, నీ చిత్తాన్ని బట్టి అవి ఉండెను, దానిని బట్టే సృష్టింపను గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడని చెబుతూ తమ కిరీటమును ఆ సింహాసనం ఎదుట వేసిరి అన్నమాట. అంటే సంఘము విజయాన్ని సాధించిందంటే కారణం ఎవరు? కిరీటాలు అంటే ఏంటి? విజయమే కదా. విజయానికి సంకేతమే కిరీటం. అవునా? కిరీటం ఎప్పుడు ఎత్తారండి? అంతే కదా, జయించినప్పుడే కదా. భౌతిక సంబంధాలు భౌతికమైన కిరీటం ఆడతారు, బంగారము ఎందో. ఇక్కడ సంఘము ఆత్మ సంబంధంగా జయించారంటే అది ఎవరు కారణం? దేవుడు. మనం ఆత్మ సంబంధంగా జయించామంటే ఎవరు కారణం? అది మనమా దేవుడా? మనకు దేవుని సహాయాన్ని బట్టే మనం ఏం చేసాం అనమాట? జయించడం. ఏది? అపవాదిని కానీ లోకాసుని కానీ. అవునా కాదా? ఇప్పుడు వీళ్ళందరూ కూడా దేహం విడిచిన అనగా క్రీస్తు యొక్క అదే రోమా ప్రభుత్వం చేత చిరఛేదనం చేయబడి అర్థమైన చిరఛేదనం చేయబడిన పరిశుద్ధులు దేవుని దగ్గర ఉన్నారు. మా విజయం నీ వల్లనే అని చెప్పేసి వాళ్ళ కిరీటాలను తీసి దేవుని యొక్క పాదాల దగ్గర వేశారంటే మా విజయానికి అంతటి కారణం మీరే అని చెప్పి, మా విజయం మీ వల్లనే మా విజయం సాగిందని చెప్పేసి వాళ్ళు తమ కిరీటాలు దేవుని యొక్క పాదాల దగ్గర పడేస్తారంట. అర్థమైంది? అర్థవాలేదా? అంటే ఏ రూపం చూపించమని పరలోకానికి తీసుకెళ్ళబడ్డాడో ఆత్మ ఎవరిది? యోహాను గారిది. దేవదూత ద్వారా ఏ దేవదూత ఏం చూపించాడంటే అదిగో సింహాసనం, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన యొక్క ప్రభావం, ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన చూడండి, అక్కడ దేవదూతలు ఆయన స్తుతిస్తున్నారు. అక్కడ ఉన్న పరిశుద్ధులు అనగా క్రీస్తునందు విజయం సాధించిన వాళ్ళు దేవుని దగ్గరే ఉన్నారు అని వాళ్ళ విజయాల కారణం మీరే అని కూడా చెప్పి, దేవుడే అని చెప్పి వాళ్ళు కూడా ఇలా చేశారు. అందువల్ల ఆ సింహాసన దర్శనం చూపించబడడం ద్వారా దేవుడు తన ప్రజలను పట్టించుకుంటున్నాడు అని చెప్పడానికి ఆ దర్శనం అనేది చూపించబడింది అన్నమాట. అదేనా కాలేదా? దేవుడు సింహాసనాసీనుడైంది, నిబంధనని జ్ఞాపకం చేసుకునేవాడైనా తన ప్రజలను మర్చిపోయేవాడు కాదు. అలాగే విజయం సాధించిన ప్రజలు ఆయన దగ్గర ఆ విజయ కిరీటాలని, అంటే విజయాన్ని మీ వల్లనే సాధించామని చెప్తున్నారు. దేవదూతలేమో స్తుతిస్తున్నారు అని ఒక దర్శనము, ఆ దర్శన రూపంలో పరలోకంలో ఆ పిక్చర్ అనేది యోహాను గారికి చూపించబడింది అన్నమాట. దీని మీద మీ కామెంట్స్ మాట్లాడండి. ఏజ్గేల్కి ఎలాగైతే దేవుడు మన మధ్యనే ఉన్నాడు, ఆయన సింహాసనం మన మధ్యనే ఉంది. సింహాసనం మధ్యలో ఉందంటే ఎవరున్నట్టు? దేవుడు అన్నట్టు. అంటే సింహాసన దర్శనం ఎందుకు చూపించబడింది అంటే దేవుడు తన ప్రజల మధ్యనే ఉన్నాడు, తన ప్రజలు తన ప్రజలు దేవుని దగ్గరే ఉన్నారని చూపించాడు అన్నమాట. అర్థమైందా? తన ప్రజలు, దేహం విడిచిన ప్రజలు ఎవరి దగ్గర ఉన్నారు అంటే సంఘము, దేహం విడిచిన సంఘము, రక్షించబడిన దేహం విడిచిన ప్రజలు దేవుని దగ్గరే ఉన్నారు. తమ విజయానికి కారణం దేవుడే చెప్తున్నారు ఇక్కడ అని చెప్పాడు.
నెక్స్ట్ 5వ అధ్యాయము మౌనం అంగీకారం అని పెళ్లిలోను అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లోనూ తప్పు చేసినప్పుడు మౌనంగా ఉన్నప్పుడు ఏమంటారు దాన్ని? మౌనం అంగీకారం అని ముందుకు సాగుతున్నాను. 5వ అధ్యాయము దేవుని చేతిలో ఉన్న పుస్తకం. దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని తెలియజేయగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 5వ అధ్యాయం మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేస్తున్న ఒక గ్రంథం సింహాసనమందు ఆశీనువాని కుడి చేత చూచితిని. భౌతికమైన చేయలేదు దేవుడికి, గుర్తుపెట్టుకోండి. భౌతికమైన పుస్తకాలు పరలోకంలో ఉండవు. అది ముందు గ్రహించాలి మనం. అవునా? దేవుడు ఆత్మస్వరూపి. భౌతికమైన చెయ్యి ఉండదు, భౌతికమైన పుస్తకాలు అనేవి పరలోకంలో ఉండవు. అంటే అర్థం ఏంటంటే దేవుని భవిష్యత్తు జ్ఞానము దేవునికే తెలుసు కదా. దేవుని భవిష్యత్ జ్ఞానము అంటే దేవుడు భవిష్యత్తు జరగబోయే అన్ని విషయాలు కూడా ఎవరు తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. అర్థమైందా? అలాగూ దేవుడు తన భవిష్యత్తు సంబంధించిన విషయాలు తన చేతిలో ఉన్నాయని చూపించాడు అన్నమాట. మరి ఇప్పుడు సంఘాలకి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఎవరు చెప్పాలి? ఎవరు మరి తెలియపరచాలి? యేసుప్రభువుగా తెలియపరచాలి. అదైనా తెలియపరచలేదా? ఇప్పుడు దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని తెరవగలిగిన సముద్రుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే భవిష్యత్తులో సంభవించబోయే సంగతులు దేవుడికి ఎలా తెలుసో దేవుని విషయాలు కూడా యేసుక్రీస్తు వారు కూడా తెలుసు. కంగారు పడొద్దు, మన కోసం ప్రాణం పెట్టిన ఆయన మన సంఘాల యొక్క అంతమేంటో, మన సంఘాల యొక్క భవిష్యత్తు ఏంటో ఎరిగినవాడు అని చెప్పి గొర్రెపిల్ల యొక్క సింహాసన దర్శనం చూపించబడింది. చదువుతాం 5వ అధ్యాయం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేస్తున్న ఒక గ్రంథం సింహాసనం ముందు ఆశీనువాని కుడి చేత చూచితిని. కుడి చేతిలో చూసాడంటే ఆయన ఎవరో యోహాను గారు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడు యోగ్యుడు ఎవడో బలిష్ఠుడైన ఒక దేవతకు దగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోక ముందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటికైనా ఎవరికి శక్తి లేకపోయాను. ఎవరు దేవుని భవిష్యత్ జ్ఞానం ఎవరు తెలుసుకోగలుగుతారు అని అంటే దేవదూతలు అరిస్తే ఎవరు తెలుసుకోలేకపోయారంట. ఎవరికి శక్తి చాలలేకపోయిందంట. ఆ గ్రంథం ఇప్పటికైనా చూచుటికైనా యోగ్యుడు అవడం కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఎవరు? యోహాను గారు. ఏంటి? దేవుని చేతిలో పుస్తకాన్ని వివరించగలిగినోడు ఎవరో లేరా అని చెప్పి ఏడుతున్నాడంట. ఏడుస్తుంటే బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడోకు. ఏ పెద్దలు? క్రైస్తవులు తెలుసు కదా, దేవుని జ్ఞానాన్ని ఎరిగినోళ్ళు కదా, దేవుని జ్ఞానం ఎరిగినోళ్ళు కదా. ఆ పరిశుద్ధుల్లో ఒకడు ఏమంటున్నారంటే 24 పెద్దల్లో ఒకడు ఏడవకు. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం. ఎవరు? యెషయా గ్రంథం 11:10. యోధా గోత్రం ఎవరు? ఇర్మియా గ్రంథం 73:5. దావీదు వేరు చిగురు, దావీదు యొక్క వేరు చిగురు. ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం. 7 ముద్రలు అంటే అసలు ఎవరో తెలుసుకోవాలనంత అనమాట. 7 ముద్రలు అంటే సంపూర్ణంగా ముద్రించబడిన గ్రంథం అనమాట. 7 ముద్రలో తీసి ఆ గ్రంథాన్ని ఇప్పటికే జయం పొందినని నాతో చెప్పారు. వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళకి తెలుసు కదా, సంఘానికి తెలుసు కదా దేవుని జ్ఞానం. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ యొక్క పుస్తకాన్ని తెరవగలిగిన సమర్థుడు. అది ఆ గ్రంథాన్ని ఇప్పటికే జయం పొందాను నాతో చెప్పాను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచింది చూచితిని. ఎక్కడ? పరలోకంలో. అదేనా? ఎక్కడుందన్నా? అదేందా? ఆ 4 జీవుల మధ్య పెద్దలకు మధ్య వధింపబడినట్లుండిన
గొర్రెపిల్ల నిల్చుని చూస్తుంది. ఏ గొర్రెపిల్ల? యోహాను రాసిన సువార్త 1:29 లోక పాపాన్ని మోసుకుని పోవే అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. లోక పాపాన్ని మోసుకుని పోవే దేవుడు గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు. అర్థమైందండి. జరిగింది ఎక్కడది? వదిలిపడింది జరిగింది ఎక్కడ? భూమి మీద కాదా? కానీ సంగతులు అక్కడ చూపిస్తున్నాడు అంతే. జరిగిపోయినాయి అయినప్పటికీ అదే యేసుక్రీస్తు మరణం అనేది జరిగిందా లేదా? జరిగిపోయిన సంఘటన అక్కడ చూపిస్తున్నాడు. వదిలింపబడినట్లుంది. గొర్రెపిల్ల నిలిచి చూసింది. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. కొమ్ములు అధికారానికి, కన్నులు జ్ఞానానికి సూచన అనమాట. కాబట్టి ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు, అలాగే సర్వశక్తి కలిగిన వాడు కూడా అనమాట. కొమ్ములు శక్తికి, అదే కన్నులు జ్ఞానానికి. కాబట్టి సర్వశక్తి సర్వజ్ఞానం కలిగిన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండేను. ఆ కన్నులు భూమి అందంతటి పంపని దేవుడు ఆత్మలో. అదే దేవుని అర్థం పరిశుద్ధాత్మలు అనమాట. అంటే పరిశుద్ధాత్మ గారు కదా ఆయన భవిష్యత్తు విషయాల్లో ఎరిగినవాడు కాబట్టి ఆయన వచ్చి సింహాసనం మందు ఆశీనున్న వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథం తీసుకొనేను. అంటే దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని ఎవరు తీసుకున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఆ గ్రంథాన్ని ఎప్పటికీ సమర్థుడు ఆయనే. అనగా దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగినవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలు ధూపద్రవ్యాలతో నిన్న సోన పాత్రను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల సాగిలపడి పడిరి. ఎదుటి సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధులు ప్రార్థనలు. అదేనా చూడండి. ఆ వీణలు ధూపద్రవ్యాలతో నిన్న సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలో నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలు ఇప్పటికీ యోగ్యుడు. నీవు వధింపబడిన వాడవే. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేస్తూ కనుక వారు భూలోక మందు వేలుగురని కొత్త పాట పాడుతారన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని శివనాగురు పెద్దలు ఏమన్నారంటే, నువ్వు ఆ గ్రంథాన్ని తీసుకోవడం సమర్థుడు, ముద్రలు నొప్పడానికి యోగ్యుడు, నువ్వు ఆ జనాల్లో నీ రక్తం ఇచ్చి దేవుని ప్రజలను కొన్నావు అని తెలుస్తుంది. అంటే వాళ్ళ అనుభవం కలిగిన వాళ్ళే కాబట్టి ఆ విషయాలు తెలియపరుస్తున్నారన్నమాట. వాళ్ళు కూడా కొనబడిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు. సంఘము దేహం విడిచిపెట్టిన సంఘము వాళ్ళు కూడా యేసుక్రీస్తు రక్తం చేత ఏం చేయబడిన వాళ్ళు? కొనబడిన వాళ్ళే. కాబట్టి నువ్వు రక్తం ఇచ్చి నువ్వు కొన్నావు, ఒక రాజ్యంగా చేసావు కనుక భూలోక మందు ఏలుగురు అని కొత్త పాట పాడుతుంది. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడింది. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండను. అంటే దేవదూతల లెక్క ఎంత ఉందంటే కోట్ల కొలదిగా ఉందంట. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత జ్వర పైన కొమ్ములు చెప్పారు కదా, కన్నులు అని. శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రమును పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుంటాను. అంటే స్తోత్రం పొందనర్హుడు, స్తుతులకు పాత్రుడైన స్తోత్రింపబడేవాడు అది చెప్పుచుండేది. అంతటా పరలోక మందు భూలోక మందుని భూమి కింద సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాశ్రయ ఉన్న వానికి అంటే తండ్రి దేవునికి గొర్రెపిల్లకును స్తోత్రము ఘనత మహిమ ప్రభావము ఎదుగుదల కలిగిన కాక అని చెప్తే
ఏంటిని ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. కాబట్టి దేవుడు తన ప్రజల మధ్య తన ప్రజల పరిస్థితులను పట్టించుకోగలిగిన సమర్థుడై ఉన్నాడు. అలాగే సంఘానికి శిరసైన క్రీస్తు దేవుని భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడే ఉండి ఆ యొక్క సంగతులను సంఘానికి వివరించగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు వారని చెప్పబడింది అన్నమాట. అర్థమైందా? భవిష్యత్తులో ఏం జరగబోతాయి ఎవరు తెలుసు? రోమ ప్రభుత్వానికి ఏం జరుగుతుంది, రోమ ప్రభుత్వం ఎలా పతనం అవుతుంది, క్రైస్తవులు మళ్ళా ఎలా ఉంటారో ఇవన్నీ ఎవరు తెలుసు? దేవుడు తెలుసా తెలియదా? ఆ సంగతులు ఎవరు తెలుసు? యేసు ప్రభు కూడా తెలుసు. ఎందుకంటే సంఘాలని ఆదరించగలగాలి కాబట్టి, సంఘాలని బలపరచాలి ప్రోత్సహించాలి కాబట్టి దేవుని భవిష్యత్ జ్ఞానమును అయితే భవిష్యత్తులో జరగబోయే సంగతులు దేవునికి ఎలా తెలుసో అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆ సంగతులు తెలుసు అని చెప్పేసి 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారి యొక్క దర్శనము చూపించబడిందన్నమాట. ఇప్పుడు ఆ పుస్తకంలో వివరిస్తూ ఉంటాడు అనమాట 6వ అధ్యాయం నుంచి. రోమ ప్రభుత్వానికి ఏం సంభవించబోతుందో, రోమ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అర్థమైందా, ముందు హెచ్చరికలు తర్వాత ఉగ్రతలు ఎలా సంభవించబోతాయో, అసలు ఇవన్నిటికీ ఇలాంటి ఉగ్రతలు రావటం కారణం అపవాదని అర్థమైందా. ఆ అపవాదం ఉన్నవాడు రోమ ప్రభుత్వాన్ని ఆశ్రయం చేసుకుని క్రైస్తవులు ఎలా హింస పెట్టాడో ఈ అన్ని సంగతులు వివరించబడతాయి అన్నమాట. అర్థమైందా? అది కాబట్టి 4వ అధ్యాయంలో దేవుడి సింహాసన దర్శనము, 5వ అధ్యాయంలో క్రీస్తు యొక్క గొర్రెపిల్ల యొక్క దర్శనము, దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని తెలుసుకోగలిగిన వాడు అంటే అర్థమండి, భౌతికమైన పుస్తకం కాదది, దేవుని చేతిలో భవిష్యత్తులో సంభవించే సంఘటనల్ని దేవుడికి తెలుసు, ఆ సంఘటన యేసు కూడా తెలుసు. అదనమాట. అది విప్పుతున్నాడు ఇప్పుడు 6వ అధ్యాయం మాత్రం నుంచి. చూడండి 6వ అధ్యాయం మొదటి చదవండి, కంటిన్యూషన్ అనమాట. ఎక్కడ కూడా వేరే ఏమి ఉండవు, అంటే సంబంధం లేకుండా ఉండదు. ప్రకటన గ్రంథం కూడా ఒకదాని ఒకటి సంబంధం కలిగే ఉంటది అనమాట. 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అది అర్థమైందా? 7 ముద్రలతో ఎక్కువగా 7 ముద్రలు వేసి చుట్టబడిన గ్రంథం దేవుని చేతిలో ఉందా? ఆ పుస్తకం యేసు తీసుకుని వివరిస్తున్నాడు అన్నమాట. ఇప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారు అన్నమాట. చూడండి ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో అంటే ఏ ముద్ర? 5వ అధ్యాయంలో మర్చిపోకండి. 5వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి సంబంధం ఉంది. అలాగే సంఘాలు కింద జరిగిన అంటే సంఘాల పరిస్థితి దేవుని దర్శనానికి సంబంధం ఉంది. అలాగే దేవుని దర్శనానికి యేసు యొక్క ప్రత్యక్షమే ఏముంది? సంబంధం ఉంది. కాబట్టి 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి ఎలా సంబంధం ఉందో అలాగే 5వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి సంబంధం ఉంది. అంటే 7 ముద్రలు ఇప్పగలిగిన సామర్థ్యం ఎవరికైనా యేసు కదా. ఆ సంగతులను తెలియపరుస్తున్నాడు. 6వ అధ్యాయంలో ఎవరికి? సంఘానికి. యోహాను గారికి తెలియపరుస్తున్నాడు. యోహాను గారికి ఏమో సంఘాలకు రాసి పంపిస్తాడు. అర్థమైనా అర్థమలేదా? అప్పుడు సంఘాలు ఎన్ని బాధలైనా ఇబ్బందులైనా పడుతూ ఉంటారు. అర్థమైనా? ఎందుకంటే రోమ ప్రభుత్వం నాశనం ఉంది, పరిశుద్ధులకు విజయం ఉంది. విజయం నీ ముందున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? శ్రమ పడతావు, ఇష్టపడవా? 6వ అధ్యాయం కంటిన్యూగా. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దాన్ని ఇప్పినప్పుడు నేను చూడగా అంటే దేవదూతలు ఏమన్నారంటే రమ్ము అనే స్వరము వినిపించారంట. మరియు కాబట్టి తెల్లని గుర్రం మీద బాణం ఇల్లంటే ఏంటి? బాణం పెట్టుకొని ఉన్నాడంట.
ఈ తెలంగాణ మీద కూర్చున్నవాడు ఎవరో 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. మనం ఎక్కడికి బయట సంగతులకు వెళ్ళక్కల్లా, పుస్తకంలో చూసుకుంటే సరిపోద్ది అంతే. 14వ వచనం. అది తెల్లని గుర్రములు, తెల్లని గుర్రాలెక్కి వెంబడిస్తున్నారంట. అంటే విజయం సాధించిన, అంటే ప్రభు యేసుక్రీస్తు వారు తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరన్నమాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నమాట. అంటే విజయం సాధించేది దేవుని ప్రజలు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విజయం సాధిస్తాడు, విజయము యేసు ప్రభుదే అని చెప్పడానికే ఆ గొర్రెపిల్ల 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవుల్లో ఒకటి రమ్మని ఉరుమని స్వరం చెప్పడం వెంటనే, మరియు నేను చూడగా ఇది ఒక తెల్లని గుర్రం మీద కనబడింది. దాని మీద ఒకటి విల్లు పట్టుకుని కూర్చుని, నేను అతనికి ఒక కిరీటం ఇవ్వను, అతడు జయించుటకు బయలువెళ్ళాను. అంటే ఏంటి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అదైందని ఆ యొక్క విజయాన్ని సాధించుకుంటా పోతున్నాడు అనే సంగతి చూపించాడనమాట. మరి యేసుక్రీస్తు వారు విజయాన్ని సాధించుకుంటా పోతే అపవాది ఏం చేస్తాడు? సమస్యలు ఆడతాడు. ఎక్కడ? నెక్స్ట్ గుర్రం ఆడదే. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే విజయం సాధించుకుంటూ పోతాడో ఆ విజయాన్ని అడ్డుకునేవాడు ఎవడో? అపవాది అనమాట. అంటే విజయము క్రీస్తుదే. లాస్ట్కి విజయం ఎవరిదే? క్రీస్తుదే. విజయం క్రీస్తుదే అన్నమాట అండి. 3 ఆయన 2వ ముద్ర నిప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పిట వెంటనే అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళను, మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు. అదో వాడు నరహంతకుడు. అవునా? ఎవడాడు? అప్పుడు సమాధానం లేకుండా చేసేవాడు ఎవడు? అపవాది అనమాట. అప్పుడు ఎర్రనిదైన వేరే గుర్రం బయలువెళ్ళింది, మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు. భూలోకంలో సమాధానం లేకుండా చేయటము ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. అదైనా భూలోకంలో సమాధానం లేకుండా, అదైనా అంటే సమాధానం లేకుండా చేసేవాడు అపవాది. అదైనా కాబట్టి వాడు చంపుకున్నట్లు, ఒకరినొకడు చంపుకున్నట్లు. అదైనా ఒకరినొకడు చంపుకున్నట్లు. భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది అనమాట. అంటే ఈ అపవాది అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఆ జనుల్లో, అంటే భూమి మీద ఉన్న ప్రజల్లో సమాధానం లేకుండా చేసేస్తున్నాడు. దేవుణ్ణి ఎరగని ప్రజలకి వాళ్ళకి సమాధానం లేకుండా చేసేవాడు ఎవరు చెప్పండి? అపవాదే కదా. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెల్లని గుర్రం, విజయం అన్నమాట, విజయానికి సంకేతం అది. ఆయన విజయం సాధించుకుంటూ పోతున్నాడు. అపవాది వల్ల లోకంలో సమాధానం లేకుండా జరుగుతుంది అనమాట ఆ కాలంలో. అంటే ఏంటి? సమాధానం లేకుండా బ్రతుకుతున్నదండి ప్రజలంటే అపవాది అనేవాడు. అర్థమైందా? అపవాది అనేవాడు రోమా ప్రభుత్వం ఉన్న ప్రజలకి సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఒకరినొకడు చంపుకునేటట్టుగా చేస్తున్నాడు. లోకంలో ఒకరినొకడు కాల్చుకుని చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఒకరినొకరు చంపుకుని చనిపోతున్నారు. అవునా? ఈ కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడు ఎవడు? అపవాదే. అవునా కదా? తర్వాత 7 ముద్రలో 3వ ముద్ర ఇచ్చినప్పుడు రమ్ము అని 3వ జీపు చెప్పుట వెంటనే ఇదే నల్లని గుర్రం కనబడింది. కాబట్టి త్రాసు చేత పట్టుకుని కూర్చున్నాడంట నల్లని గుర్రం మీద. మరియు బేనానికి ఒక సేరు గోధుమలని, బేనారానికి 3 సేర్లు అవలని, నూనెను ద్రాక్షారసం పాలు చేయటం ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్లు నాకు వినబడింది. సర్వసాధారణంగా యెజ్రేలు గ్రంథం 4:16లో
ఈ ఈ యొక్క ఆహారము ఒక ప్రత్యేకమైన పరిస్థితి, అంటే కరువు వచ్చినప్పుడు ఆహార పానీయాలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పాడు అనమాట. ఇప్పుడు రోమా ప్రభుత్వం ఉన్న ప్రజలకి ఏమి రాబోతుంది అనమాట? కరువు రాబోతుంది. ఎందుకని? అపవాది ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ప్రజలకి మనశ్శాంతి లేకుండా క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్నాడో, ఆ పరిస్థితుల్లో ఈ యొక్క పరిస్థితుల్లో ఏమవుతారంటే ఈ నల్లని గుర్రం అనేది కరువుకు చూసిన, ఈ నల్లని గుర్రం అనేది ఏంటి? కరువు చూసిన అనమాట. ఈ నల్లని గుర్రం కరువు చూసిన ఏంటంటే కరువు సంభవించబోతుంది. ఆ కరువు సంభవించబోయేటప్పుడు అదే నూనెను ద్రాక్షరసం పాడు చేయదన్నాడా అనడా? అంటే దేవుని ప్రజలైన వాళ్ళు బేదలను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పబడింది అన్నమాట. అపవాది వల్ల సమాధానం లేకుండా, అలాగే కరువు కాటకాలు వచ్చినప్పుడు అదే దేవుని ప్రజలనే వాళ్ళు ఏం చేయకూడదు అనమాట? ధనవంతులు పాడు చేసుకోకూడదు అనమాట. బేదలను జ్ఞాపకం చేసుకోవాలి. అవునా? చెప్పారు కదా, మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, అది 5వ అధ్యాయం 17వ వచనంలో, ధనవంతులైన వారు ఇహమందు గర్విష్ఠులు కాక కానీ ధనములో ఇతరులకి పాలిచ్చేవారు ఉండాలి. కాబట్టి అపవాది వలన వచ్చే సమస్యలను బట్టి అర్థమైందా, ఈ కరువులు వచ్చినప్పుడు దేవుని ప్రజలు అనేవాళ్ళు ఒకరినొకరు ఆదరించుకోవడానికి కొంత ముందుగానే హెచ్చరిక చేయడం జరిగిందన్నమాట. అంటే కరువు వస్తుందని చెప్పారు ఓ మాటలో. భవిష్యత్తులో ఏమవుతుంది? రోమా ప్రభుత్వం మీదకి ఏమొస్తుంది? కరువు వస్తుంది, సమాధానం లేకుండా ఉంటుంది, తర్వాత మరణం వస్తుంది అని చెప్పాడు. 7వ వచనం, ఆయన 4వ ముద్రను ఇప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండ్రు వర్ణము గల ఒక గుర్రం కనబడింది. పాండ్రు రాగం అంటే పాలిపోయిన రంగు. పాండ్రు వర్ణం అంటే ఏంటి? పాలిపోయిన రంగు అనమాట. ఈ గుర్రం కనబడింది, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకం వాడిని వెంబడించాను. ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూమిలో నుండి క్రూరమొగం వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం అధికారం వారికి అధికారం ఇవ్వండి. అర్థమైందా? ఇప్పుడు అపవాది వల్ల ఎంతోమంది చచ్చిపోతున్నారు, అలాగే కరువు వల్ల లోకంలో భక్తిహీనులు చనిపోతారు. ఈ కరువు వల్ల, ఖడ్గం వల్ల చనిపోయిన వాళ్ళు అర్థమైందా ఏమవుతారమంటే క్రూర మృగం వలన. క్రూర మృగం అంటే అది రామ ప్రభుత్వం అనమాట. అంటే అపవాదు వల్ల, అర్థమైందా, కరువు వల్ల, అలాగే ఈ రోమా ప్రభుత్వం వల్ల ఏమైపోతారనమాట? లోక భవిష్యత్తులో అదే సంఘం హింసించబడుతుంది. భవిష్యత్తులో ఏమైపోతారన్నమాట? వాళ్ళు ఏమైపోతారు? ఖడ్గం వల్ల, కరువు వల్ల, మరణం వల్ల, భూమిలో క్రూరమోగం వల్లను భూనివాసులను చంపుటకు. ఎవరు భూనివాసులు అంటే? ఎవరు? భక్తిహీనులు. తేజవాసులు అంటే ఎవరు? క్రైస్తవులు. భూనివాసులు అంటే భక్తిహీనులు అన్నమాట. కాబట్టి భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం అధికారం ఇవ్వబడింది అన్నమాట. అంటే ఈ అపవాది యొక్క విధానాల వల్ల, ఈ రోమా ప్రభుత్వం వల్ల చాలా మంది చనిపోవటం, కరువుతో చనిపోవటం ఇలా జరుగుతూ ఉంటది. అయితే పేరు మృత్యువు, పాతాళ లోకం వాడిని వెంబడించాను. కాబట్టి వీళ్ళందరూ కూడా అపవాది వల్ల, దేవుడితో సంబంధం లేని ప్రజలు చనిపోతే ఎక్కడికి పోతారు? వీళ్ళందరూ వాళ్ళ పరదేశికి లేదు, పాతాళానికే పోతారు. ఇంకా పరదేశికి వెళ్ళే అవకాశం లేదనమాట. నెక్స్ట్ 9, 5వ ముద్ర. 5వ ముద్ర ఇప్పినప్పుడు 5వ ముద్ర ఇప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్షి నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం చూసింది. బలిపీఠం ఎక్కడుంది? పరలోకం ఉంది. బలిపీఠం ఎక్కడుంది? ఇప్పుడు చూసేదంటే ఎక్కడైనా అది మర్చిపోకండి. పరలోకంలో బలిపీఠం కనపడి, దేవుని సింహాసనం కనపడిందా? పరిశుద్ధాత్మలు కనపడ్డా? ప్రభు కనపడ్డా? ఏ సంఘం కనపడదు? పరిశుద్ధులు కనపడ్డారు, 24 పెద్దలు, దేవతలు కనపడ్డారా? తర్వాత ఇప్పుడు బలిపీఠం కనపడుతుంది. అదైనా బలిపీఠం కింద ఎవరున్నారు? అక్కడ వధింపబడిన వాడు, అంటే క్రీస్తు రక్తం నిమిత్తం మరణించినట్టు వాళ్ళు.
క్రీస్తు యొక్క సాక్ష్యం నిమిత్తం క్రీస్తు రక్తం క్షమించి క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించే విషయంలో రోమా ప్రభుత్వం ఏం చేసింది అనమాట, చాలా మంది చర్చాదనం చేసింది అనమాట. చూడండి అక్కడ ఐదో ముద్ర ఇప్పినప్పుడు దేవుడి వాక్య నిమిత్తము తాను ఇచ్చిన సాక్షి నిమిత్తం వదిలిపోయిన వారి ఆత్మలు బలిపీడకం చూచుకుని వారి నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తెచ్చగా మా రక్తం నిమిత్తం భూనివాసులు ప్రార్థన చేయకుండా దగ్గరగా చేయక అక్కడ వేశారు. అంటే ప్రార్థన చేశారు దేవునికి ఏమని, ఈ భూనివాసులు అంటే ఎవరు, భక్తిహీనులు. మరి రామ ప్రభుత్వంలో ఈ భక్తిహీనులైన వాళ్ళు పరిశుద్ధుల్ని చరచాదనాలు చేశారు. చరచాదనాలు చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. ఏది, వాళ్ళలో కూడా బలిపీఠం కింద ఉంది. నాదా సత్యస్వరూపి ఎందాక మా రక్తం మీద భూనివాసులు ప్రార్థన చేయకుండా ఉంటామని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. అప్పుడు దేవుడు ఏమంటాడో చూడండి. తెల్లని వస్త్రాలు వాళ్ళు ప్రతివానికి తీయబడింది. చూసారా, తెల్లని వస్త్రాలు ఎవరికి, పరిశుద్ధ రక్తం చేత క్రీస్తు రక్తం చేత కడబడిన వారికి కాదు తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రము ప్రతివానికి ఇవ్వడు. 24 పెద్దలకి తెల్లని వస్త్రాలు ఎలా ఇవ్వబడ్డాయో అలాగే క్రీస్తు యొక్క సువార్త నిమిత్తం దేహాలు విడిచిపెట్టిన వారి ఆత్మలకు కూడా తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి అన్నమాట. అంటే పరిశుద్ధులని అర్థం. చూడండి దేవుని సందేశం చూడండి అక్కడ, తెల్లని వస్త్రాలు పెద్దవానికి ఇవ్వండి మరియు వారి వల్లే చంపబడి వారు లెక్క. మరియు ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ రోమా ప్రభుత్వ కాలంలో మరికొంతమంది క్రీస్తునందున్న వాళ్ళు చంపబడతారని చెప్పేసి చూడండి అక్కడ, వారి వలనే అంటే ఇంతకు ముందు క్రీస్తు రోమా ప్రభుత్వం ఖడ్గంగా చంపేశారు కదా, ఇంకా కొంతమంది చంపబడతారంట. ఎందుకంటే లెక్క పూర్తి అవ్వాలి కదా. వారి వలనే చంపబడబోవారు సహదాసుల లెక్క, సహదాసు క్షమించి ఒక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వారితో ఇంకా కొంచెం కాలం విశ్రమింపాలని వారితో చెప్పబడింది. ఎందుకు లేట్ అవుతుంది ఆయన, ఇంకా గ్రామ ప్రభుత్వాన్ని ఎందుకు శిక్షించట్లేదని అడిగారు వాళ్ళు, దేహం విడిచిపెట్టిన వాళ్ళు బలిపీఠం కింద నుండి దేవుడికి. ఆయన ఏమన్నాడు, ఇంకా పరిశుద్ధుల రక్తం చిందించబడాలి అంటే ఇంకా సహదాసుల లెక్క పూర్తి కాలేదన్నాడు. అంటే ఆదికాండం 15వ అధ్యాయం జ్ఞాపకం రావాలి మనకి. అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి వాళ్ళు 4వ తరం వారు వెళ్ళి కానాను దేశంలో చేరతారు. మరి అబ్రహాం కానీ కాలేజీ ఇచ్చేయచ్చు కదా, అబ్రహాం కాలంలోనే కాలేజీ ఇచ్చేయచ్చు కదా దేవుడు అబ్రహాంకి కానాను దేశాన్ని ఇచ్చేయచ్చు కదా. కానీ ఒక దేశంలో ప్రజలు నిలగొట్టాలంటే దేవుడికి న్యాయం ఉండాలి వద్దా. కాబట్టి అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదని 4వ తరం వారు వెళ్తారన్నాడు. అంటే ఒక దేశం యొక్క అక్రమం సంపూర్ణం అవ్వకుండా దేవుడు ఆ దేశాన్ని తీర్పు తీర్చాడు అనమాట. ఇప్పుడు రోమా ప్రభుత్వానికి ఎందుకు తీర్పు తీర్చలేదు, వీళ్ళు ప్రార్థన చేసినా కానీ ఇంకా కొంతమంది, అంటే ఎంతమంది చంపబడితే ఆ దేశాన్ని శిక్షించాలో ఒక లెక్క ఎవరి దగ్గర ఉంటుంది, దేవుని దగ్గర ఉంటుంది. కంగారు పడకండి, ఒక సహదాసు లెక్క చేయబడాలి. ఆనాటి కాలానికి సంబంధించినది. అర్థమైందా, ఎక్కడి నుంచి చంపబడ్డారు, యేసుప్రభు నుంచి, స్టెఫను, అర్థమైందా, యాకోబు ఖడ్గం చేత చంపించబడ్డాడు. ఇలాగా రోమా ప్రభుత్వం చేత ఎవరైతే చంపబడ్డారో వారి యొక్క లెక్క సంపూర్ణం కావాలి. సంపూర్ణమైన మరుక్షణం ఆ దేశాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఆ ప్రభుత్వాన్ని నాశనం చేస్తాడన్నమాట. అందుకు కంగారు పడకండి, పూర్తి అవ్వలేదు లెక్క అన్నాడు అన్నమాట. ఆ కాలానికే ఇది, మీకు అర్థమైందా, ఆ కాలానికి సంబంధించి ఆ ప్రభుత్వానికి శిక్ష విధించాలంటే ఆ ప్రభుత్వం ఇంకా కొంతమంది చంపాలి. కాబట్టి చంపాలి కాబట్టి ఇంకా కంగారు పడకండి, ఇంకా కొంతమంది చంపబడాలని చెప్పేసి మాట్లాడారు అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఆయన 6వ ముద్ర ఇప్పినప్పుడు, అది ఆయన 6వ ముద్ర ఇప్పినప్పుడు ఏం జరిగిందంటే పెద్ద భూకంపం కలిగిందంట. అర్థం ఏంటంటే
భూకంపం కలిగిందంటే ప్రభుత్వం అనేది తీసివేయబడుతుందని అర్థం. ఏ ప్రభుత్వం? రోమా ప్రభుత్వం తీసేయబడుతుంది. అది మరొక సందేశాన్ని, అంటే మరొక విషయాన్ని, భవిష్యత్తులో దేవుడు తెలిసిన సంగతులు మరొక విషయాన్ని చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఆ 7 ముద్రలో ఉన్న పుస్తకంలో. పెద్ద భూకంపం కలిగింది. రక్తవర్ణమైన, ఇదంతా కూడా యుద్ధ సంబంధమైన భాష. అంటే ఒక దేశాన్ని శిక్షించేటప్పుడు సంభవించే సంఘటన అనమాట ఇది. అర్థమైందా? అది మన అందరికి తెలిసిన విషయం. అది రాలినట్టు. అది అంటే ఏంటి? ఆకాశ నక్షత్రం రాలి అంటే ఈ ప్రభుత్వం తొలగించబడే పరిస్థితి జరుగుతుంది అనమాట. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె. అంటే ఏంటి? ఆ ప్రభుత్వం అనేది ఏమవుతుంది అనమాట? సింపుల్ గా ఒక ఆకాశం ఎలా చుట్టబడుతుందో అలాగే ఈ ప్రభుత్వం కూడా ఏమవుతుంది? చుట్టబడి పోవడానికి సిద్ధమైంది అనమాట. ఇప్పుడు సిద్ధమవుతుంది అని చెప్తాడు. తొలగిపోయిందంటే అర్థం ఏంటి? తీసేయబడుతుంది అన్నట్టు మన ఆ ప్రభుత్వం. ఇప్పుడు ఈ హిందూ దేశాన్ని మరొకరు పరిపాలిస్తే ఈ ఆకాశం ఏమవుతుంది? అంతకుముందు బ్రిటిష్ది ఆకాశం, అవునా? ఇప్పుడు హిందూ దేశాన్ని ఈ ఆకాశం మరొకరు పరిపాలిస్తే వాళ్ళది అవుతుంది, అవునా? అలాగే ఈ ఆకాశం తొలగిపోవడం, నక్షత్రాలు రాలిపోవడం అనేది ఒక ప్రభుత్వాన్ని తొలగించడానికి ఉపయోగించే భాషా శైలి ఇది. మీకు దానికి సంబంధించి మీరు రాసుకోవాలంటే కనుక మీరు రాసుకోండి. కొన్ని పాత నిబంధన రెఫరెన్స్లు మీకు తెలియజేస్తాను, రాసుకోండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, 13వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. హోషేయ 10వ అధ్యాయం 8వ వచనం. యోవేలు 2వ అధ్యాయం 36 నుంచి 36 అధ్యాయాలు, 36 వచనాలు. ఈ విషయాలు మీరు చదివితే పాత నిబంధనలు ఒక వచనం చదవండి, హోషేయ గ్రంథం చదవండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చదవండి, మీకు ఒక అవగాహన అవుతుంది. ప్రవక్తల గ్రంథాలు తెలిస్తేనే మీకు ఈ ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. అర్థమైందా? నా సొంత భాష మాట్లాడతలేదు, పాత నిబంధన భాషలో రాయబడిన విధానం మాట్లాడుతున్నాను. చదవండి హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. అంటే ఏంటి? ఒక ఉగ్రత వచ్చినప్పుడు దేశం మీదకే వాళ్ళు నమ్ముకున్న విగ్రహాలను కాపాడమని అడుగుతారు వాళ్ళు. అయినా దేవుడు ఉగ్రత చూపిస్తే అవేమి కాపాడలేవు. పర్వతాలు కాపాడతాయా? దేవుని ఉగ్రత నుంచి ఏది మరుగు చేయలేదు, ఏ కొండ ఏ గుట్ట ఏం చేయలేదు, మరుగు చేయలేదు అని చెప్పడానికి ఆ సంభాషణ, ఆ భావన వాడాడు అనమాట. తర్వాత ఇక్కడ ప్రాథమికంగా వచ్చాను. ప్రతి కొండ ప్రతి ద్వీపం వాడి స్థానాలు తప్పిను. అంటే ప్రభుత్వం తొలగిపోయిన స్థితిని ఏమవుతుందంటే రోమా ప్రభుత్వం మీదకి ఉగ్రత వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం అనేది ప్రకటించబడుతుంది. భూకంపం ఒక నక్షత్రాలు రాలిపోయినట్టు రాలిపోతుంది. అర్థమైందా? ఒక కొండ తప్పిపోయినట్టు తప్పిపోతుంది ఆ ప్రభుత్వం. భూరాజులు అంటే మరి ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఎవరు? భూరాజులు అంటే భూమి మీద పరిపాలించే రాజులే కదా రోమ ప్రభుత్వంలో. ఆ భూరాజులు గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లో బండ సందుల్లో దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు, అంటే దేవుని యొక్కయు
గొర్రెల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తట్టుకోగలిగిన వాడు ఎవరు? అవునా? ప్రభుత్వం మీదకి దేవుడు ఉగ్రత కురిపిస్తే ఎవరు తట్టుకుంటారండి? తట్టుకోగలుగుతారా? భూజనులు ఎవరు తట్టుకోలేరు. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయడని పర్వతాలతోనూ బండలతోనూ చెప్పుతున్నారు. అర్థమైనా అర్థం లేదా? అంటే రోమా ప్రభుత్వం దేవుని ఉగ్రతతో, క్రీస్తు యొక్క ఉగ్రతతో ఏం చేయబడుతుంది? ప్రకటించబడుతుంది అని చూపించారు అన్నమాట. మరి రోమా ప్రభుత్వం నాశనం అయినప్పుడు క్రీస్తు సంఘం ఏమై ఉంటది అనేది 7వ అధ్యాయం రేపు చదువుదాం. మీకు ఆటోమేటిక్ గా మైండ్ ఈటెక్కిపోయి ఉంటుంది. అర్థమైందా? మనం కూలింగ్ ఏరియాలో ఉన్నాం కాబట్టి తప్పించబడ్డాం మనం. అదే కనుక మా ఏరియాలో మంచి ఎండల్లో ఉంటే 4వ అధ్యాయం చెప్పి మానేయండి అందరూ. ప్రవర్తన గ్రంథాన్ని తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. మత్స్యాకులో ఏమో యేసు రెండవ రాకలో జరిగే సంఘటనలన్నీ వాళ్ళు. అర్థమైందా? మన వాళ్ళు ఏమో కొంతమంది ఎరుసలేము నాశనం అని అదని ఇదని, కొంతమంది కూడా ప్రభు రాకలో జరిగాయని, కొంతమంది 7 ఏళ్ళు విందు జరుగుతుంది, ఇంకెంతసేపు విందులే భూమి మీద ఉన్న భోజనాలకి 7 ఏళ్ళు విందు జరుగుతుందని, ఆ విందు తర్వాత మళ్ళీ ఏదో జరుగుతుందని కొంతమంది, మరి కొంతమంది 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది, ఆ పరిపాలనలో మొత్తం టోటల్ గా అందరికీ సమానత్వం ఉండదు. ఇలా నానా బోధలు వచ్చేసి అర్థమైందా కనిపించేసి పడేశారన్నమాట. అందువల్ల ఈ పుస్తకం మీద నేను ఎక్కువ దృష్టి పెట్టి ప్రతి వచనం నేర్చుకోవడానికి 65 పుస్తకాలు ఎంతగా నేర్చుకున్నానో శ్రద్ధతో 66వ పుస్తకాన్ని అంత కష్టపడ్డాను. మీకు అర్థమైందా? అర్థం లేదు. ఏంటంటే ప్రార్థన గ్రంథాలు తెలుసు కాబట్టి నాకు ఈజీ అన్నమాట. వివరించడం ఈజీ, కష్టమేం కాదు. ఇది కష్టమేం కాదు. క్రైస్తవులు హింసిస్తున్న రోమా ప్రభుత్వం గతి ఏమవుతుందో యేసు ప్రభు దూత ద్వారా చెప్తున్నాడు. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని, భవిష్యత్తులో సంబంధించిన సంఘటనలు దేవుడికి తెలుసు కాబట్టి ఆ విషయాలు యేసు ప్రభు తెలుసుకోగలిగినాడు కాబట్టి ఆ విషయాలు సంఘానికి తెలియపరుస్తున్నాడు. కంగారు పడకండి, ప్రభు విజయం సాధించబడుతున్నాడు. అయితే అపవాది వల్ల మరణము, కరువు ఇవన్నీ దేశంలో కరువు ప్రపంచంలో సంభవిస్తున్నాయి. దేవుని ప్రజలు జాగ్రత్తగా ఉండండి. అయితే అంటే దేహం విడిచిపెట్టిన పరిశుద్ధులు కూడా అడుగుతున్నారు, ఎన్నాళ్ళు ఈ తీర్పు తెచ్చుకుని దేవుణ్ణి. అయితే కంగారు పడకండి, కొంత సహదాసులు ఎక్కండి, మరికొంతమంది చంపబడాలి, కంగారు పడొద్దు అని చెప్పారు. అయితే రోమా ప్రభుత్వం ఏమవుతుందంటే ఒక భూమి బద్దలైపోయినట్టుగాను, ఒక నక్షత్రాలు రాలిపోయినట్టును, ఒక ఆకాశము మడత వేయబడినట్టుగాను ఏం చేయబడుతుంది? ప్రభుత్వం కూలిపోద్ది, పెకలించబడుతుంది. ఆ సమయంలో ఆ ఉగ్ర అంటే వేరే దేశం చేత, అంటే వేరే ప్రభుత్వం చేత ఈ ప్రభుత్వం నాశనం చేయబడుతుంది. అదే గొర్రెల ఉగ్రత, అదే దేవుని యొక్క ఉగ్రత. ఎందుకంటే క్రైస్తవులు హింసపెట్టింది కాబట్టి, క్రైస్తవులు చిరఛేదనం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం తొలగించబడుతుంది అని చెప్పేసి 6వ ముద్రలో చెప్పాడనమాట. మరి ప్రభుత్వం నాశనం అయినప్పుడు మరి ఆ ప్రభుత్వంలోనే ప్రజలు ఉన్నారు కదా క్రైస్తవులు, ఆ ప్రజలు ఏమవుతారో 7వ అధ్యాయంలో చెప్పాడు. ఆ ప్రజలకి ఎలాంటి కాపుదల ఉంటుంది? అదేం అర్థం లేదా?